మంటలను అదుపు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా కూడా పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా కూడా మంటలు ఒక్కసారి కూడా బ్లాస్ట్ గా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ రైట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చూస్తున్నాం చాలా వరకు కూడా పెద్ద మొత్తంలో కూడా బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కూడా ఫైర్ ఇంజిన్లు అక్కడికి వచ్చి మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి. అంబులెన్స్ లో కూడా చాలా మందిని కూడా హాస్పిటల్స్ తీసుకెళ్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో కూడా మరణాలు సంభవించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి గణేష్? సూర్యశ్రీ ఫైర్ వర్క్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ ఘటన చేరుకోవడం జరిగింది. ఊహించని విధంగా ఈ సమ్మర్ లో జరిగినటువంటి ఈ జిల్లాలో మొదటి ఈ ప్రమాదంగా చెప్పొచ్చు. మనం చూస్తున్నాం కదా, విజువల్స్ లో అత్యంత దయనీయకరమైనటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పనిచేస్తున్నటువంటి వర్కర్లు ఏవైతే క్రాకర్స్ భారీగా పేలుడు సంభవించి శరీరం తునాతునకలుగా ముక్కలుగా చేతులు కాళ్ళు సుమారుగా ఈ పేలుళ్ళ దాటికి బాంబు అంటే విస్ఫోటనం జరిగినటువంటి స్థాయిలో ఈ పేలుడు సంభవించడంతో మనుషులకు సంబంధించినటువంటి శరీరాన్ని కూడా ఎగిరి తునాతునకలుగా ముక్కలుగా చెల్లాచెదురైపోయినటువంటి సంఘటన కనిపించింది. ఈ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో 40 నుంచి 50 మందికి పైగా ఇక్కడ వర్కర్లు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం రంగంలో దిగుతుంది. గత ఏడాది మనం చూసాం, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో జరిగినటువంటి ప్రమాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫైర్ కాకర్స్ ఎక్కడైతే తయారు చేస్తారో వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నేరుగా హోంమంత్రి అనిత వచ్చి ప్రకటించారు. ఆ తర్వాత జిల్లా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఫైర్ వర్కర్లు జరుగుతున్నాయో అక్కడ తనిఖీలు చేపట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి గత ఏడాది ప్రకటించారు. కానీ ఆ ప్రకటించినటువంటి దాదాపు ఇంకా సంవత్సరం కూడా గడవక ముందే ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి భారీ ఘటన, దానికంటే మించినటువంటి ఘటన ఇప్పుడు సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం శివారుల ప్రాంతంలో జరగడం జరిగింది. పొలాల మధ్యన ఉన్నటువంటి ఈ క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఈ సమ్మర్ నేపథ్యంలో ఈ క్రాకర్స్ తయారు చేస్తుండగా ప్రస్తుతం ఈ భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. దీంతో స్థానికులంతా కూడా ఒక్కసారికి ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అగ్నిమాపక సంబంధించినటువంటి వాహనాలు కూడా ఈ ప్రాంతంలో చేరుకోవడం జరిగింది. సిబ్బంది కూడా చేరుకుంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక పక్క రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన, మరొకవైపు శ్రీకాకుళంలో డయేరీ ఘటనతో ప్రజలు చనిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ క్రాకర్స్ ఘటన పేలి ప్రభుత్వం మీద ఇబ్బందికర పరిణామాలు వరుస ఘటనలు చోటు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ పేలుల సందర్భంలో భూకంపం మాదిరి స్థానిక ప్రాంతం అంతా కూడా అదురు సంభవించడం జరిగింది. భారీ పేలుల శబ్దాలు అందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయోభయాంతులకు గురయ్యారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇప్పటి వరకు స్పష్టంగా లేదు. కానీ 7 నుంచి దాదాపు 18 వరకు కూడా ఇక్కడ మృతుల సంఖ్య ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. మృతులకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా కాసేపట్లో పూర్తిగా వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్షతగాత్రులను ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పెద్దాపురం ఆసుపత్రులకి తరలిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. అగ్నిమాపక శాఖ ముఖ్యంగా పర్మిషన్ ఇచ్చేటువంటి క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పర్మిషన్ ఇస్తే ఎలాంటి ఘటనలు ఉండవు. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఈ క్రాకర్స్ తయారీ కేంద్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, ప్రాణ నష్టాలు సంభవించడం, ముఖ్యంగా భారీ స్థాయిలో ఈ మందుగుండు సామాగ్రి ఏదైతే తయారు చేయడానికి నిల్వలు ఉంచుతారో ఆ నిల్వలు అనేవి కూడా ఒక్కసారిగా పేలి అక్కడ ఏవైతే ఈ కాకర కొవ్వొత్తులతో పాటుగానే చిచ్చుబుడ్లు కావచ్చు, లేదంటే ఏవైతే ఈ తారజువులు ఏవైతే ఉన్నాయో ఎగిరిపడి ఆ చుట్టుపక్కల పొలాల్లో ఉన్నటువంటి గడ్డి వాములు కూడా గణేష్, అంటే మనం విజువల్స్ లో చూస్తుంటే చాలా పెద్ద భారీ మొత్తంలో బ్లాస్ట్ లాగా అనిపిస్తోంది. అంటే ఇప్పుడు వరకు కూడా అంటే మంటలు అదుపులోకి వచ్చాయి. మీరు చెప్తున్నట్టు కూడా అంటే 7 నుంచి 8 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి అంటున్నారు. చూస్తే చాలా వరకు పెద్ద మొత్తంలో బ్లాస్ట్ అనిపిస్తోంది. సో ఏంటి మొత్తం మంటలన్నీ అదుపులోకి వచ్చాయి? ఏదైతే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రానికి అసలు పర్మిషన్స్ ఉన్నాయా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. భారీగానే మృతులు ఉండడం జరిగింది. అయితే దీనికి పర్మిషన్స్ ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది
సుమారు ఊరికి బయట ఎవరు లేనటువంటి ప్రాంతంలో వర్క్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కువ మంది సిబ్బంది ఉండడంతోనే ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో కూడా ఈ రాయవరం మండలంలో చోటు చేసుకున్నటువంటి క్రాకర్స్ పర్మిషన్ ఉండడం చూసాం. అయినా ఓనర్ కూడా ఆ ఘటనలో చనిపోయారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ఓనర్లు ఉన్నారా లేదని సందిగ్ధత నెలకొనడం జరిగింది. ఈ మృతుల సంఖ్య భారీగా దాదాపు 18 వరకు కూడా ఉండొచ్చన్న అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీస్ రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగడం జరిగింది. పర్మిషన్ కు సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ నడుస్తోంది. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం సహాయక చర్యల మీద దృష్టి పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, క్రాకర్స్ అనేసరికి అది ఎంత ఆర్పినా కూడా మంటలకు ఆరనేటువంటి సందర్భం. ముఖ్యంగా మంటలతో పాటు దట్టమైనటువంటి పొగ ఈ ప్రాంతంలో అలుముకుపోతూ ఉంటుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో దట్టమైనటువంటి పొగ రావడంతో ఆ స్థానిక ప్రాంతం అంతా కూడా భయోభ్రాంతులకు గురవుతున్నారు. మందుగుండె అనేది చిన్నగా అంటుకున్నా కూడా అది భారీగా బాంబు మాదిరిగా ఒక్కసారిగా పేలిపోతున్నటువంటి సందర్భం కనిపించింది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చినా దట్టమైనటువంటి పొగ కనిపిస్తోంది. అయితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వాటి సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్నటువంటి పొగను తగ్గించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లోనే మృతులకు సంబంధించినటువంటి వివరాలు అధికారికంగా ఎంతమంది ఇంకా బయటపడ్డారు, ఎంతమంది వర్కర్లు ఉన్నారని తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. అంతే గంపలు వీరంగరావు అండి. ఏంటిది ఏంటిది అక్కడ మా అమ్మ నాకు కనిపించిన బాత్రూం నేను ఏం చెప్పండి. గంపలు వీరంగరావు అండి. ఏంటిది ఏంటిది అక్కడ మా అమ్మ నాకు కనిపించిన బాత్రూం నేను ఏం చెప్పండి. గంపలు